అదే గణేష్. ఈ గణేష్ అయితే చాలా పెద్ద ఉన్నాడు. గైస్ ఇదైతే బాలాపూర్ గణేష్ అనమాట. ఇటువంటి పీసులు ఒక 10-20 దాకా ఉన్నాయి. అక్కడైతే కళ్ళు మూసుకుంటూ తెరుస్తాయి కదా. గాయస్ ఇప్పుడైతే మేము పైనకైతే వెళ్తున్నాం అనమాట. పైనకి వెళ్ళి నేను వ్యూ చూపిస్తా. సో గాయస్ మీ గురించి వర్షం పడుతున్నా కానీ గణేష్ల కోసం అయితే వచ్చినాం మేము. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మేము ధూల్పేట వెళ్తున్నాం గణేషుల చూడడానికి. అంటే ఇప్పుడు కార్లో వెళ్తున్నాం, మునిపోయినాక బైక్ తీసుకొని బైక్లో వెళ్తాం అనమాట. ధూల్పేటలో అన్ని పెద్ద పెద్ద గణేష్లు అన్నీ చూపిస్తాము. ఈ ఇయర్ 25th ఇయర్లో పెద్ద గణేశుడు అయితే ఉన్నదన్నమాట. ఆ గణేశుడిలో చూపిస్తాము. చలో అడిగైనాక నేను వీడియో అయితే ఆన్ చేస్తాను. సో గాయస్ మేమైతే మొత్తానికి అయితే ధూల్పేట వచ్చేసాం అనమాట. ఇదే ఇప్పుడు లోపల పెద్ద గణేష్ ఉంటుంది, చూపిస్తాము. చలో. సో ఇప్పుడైతే మేము ఇది గణేష్ సింగ్ కళాకారుకి వచ్చినాం. లోపల మాత్రం చూస్తుంటే మస్తు పెద్ద అనిపిస్తున్నాయి. ఒకసారి రేపు రైతు అదే కదా. సో అండ్ ఇంకొకటి ఫేమస్ అన్నారు కదా, అది కూడా ఇన్నే ఉంది. అదే ఫేమస్ గణేష్. వైర్ ఎట్లున్నాయి ఇప్పుడు గణేష్లో? చూడొచ్చు ఒకసారి వచ్చాడు చూడండి. మనోళ్ళకి కూడా చూపెట్టారు వ్యూవర్స్కి. సో ఇది వచ్చేసి ఏదంటే గణేష్ సింగ్ కళాకారు వాళ్ళది. ఇది వీళ్ళ దగ్గర మంచి ఫేమస్ ఉంటాయంటారు నిజంగానే. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఉంది అసలు. మొత్తం పబ్లిక్ చూడండి గాయస్. ఈ గణేష్ అయితే చాలా పెద్ద ఉన్నాడు. అన్న జంగరైతే మహారాష్ట్ర స్టైల్ అయ్యి ముంబై సార్ మస్తు ఉంది. తీసుకోపోదాం, మన ఊరిలో పట్టదు, పైన అంతది అసలు కాదు. వీళ్ళు కూడా ఏడ పెడతారు రండి తిన్న అయిపోయిందా కాదా బుకింగ్? అయిపోయింది మరి. అబ్బా నువ్వు బుక్ చేస్తారు వచ్చావు ఇప్పుడు. నిజం చెప్పు, బుక్ చేద్దాం బ్రో. మీ షెడ్ ఇక్కడికే వస్తుంది. ఆ చెయ్యి వరకు చేతి వరకు వస్తుంది. చూసుకుంటా కదా అదంతా. ఇంకా పైన కూడా ఉన్నాయి. అరే ఇక్కడ కూడా ఉంది రండి. అన్ని వినాయకులను చూసి భయపడుతుంది. చిన్నగా ధైర్యం ఇస్తున్నా, ఇంకా పోగానే భయపడుతున్నాడు. పోగానే ఇదైతే చాలా యూనిక్ ఉంది అసలు. ఎప్పుడు చూడలే ఈ గణేష్ ఇట్లా. ఏమైనా భయం అవుతుందా? దేవుని దగ్గరకు వచ్చి భయపడతారా? ఏమో మరి అనుకుంటున్నావు. ఎందుకు అనుకుంటున్నా నేను? మొత్తం మామూలుగా లేవు గణేష్. అసలు ఫస్ట్ టైం వచ్చిన ఫస్ట్ టైంకి ఇది ఏమంటావు వినేరావు వర్తేనా? మరి ఇద్దరు దూరం వచ్చినా ఈ గణేష్ చూడు ఎంత బాగున్నాడు. అయితే నిన్న మొన్న దాకా నితిన్ ఏమన్నాడంటే చిన్న గణేష్ పెడదాం అన్నాడు. కానీ సరే ఏదో ఒకటి తీసుకోవాలని చెప్తున్నాడు. మన జంగరాయికి ఫస్ట్ ఇక్కడ నుంచి అడిగి తీసుకుపోయే లోపు పండుగ అయిపోతుంది. 9 days అయిపోతాయి మొత్తానికి. కానీ అడ్డంగా తీస్తుంది కదా, ఎట్లా చేస్తారు దాన్ని? ఇప్పుడైతే గణేష్ సింగ్లు అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వేరే దగ్గర ఉన్నాయి కదా, అక్కడికి వెళ్తున్నాము. సో ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం మనం పోయి. బ్రో సిగ్గుపడుతుండు, ఫ్రేమ్లకి వెళ్ళి పక్కన జరుగుతున్నాడు. గణేష్ ప్రైస్ ఎంత ఉంది మనకు? ఈ గణేష్ అయితే 5 lakhs అంట. బుకింగ్ కూడా అయిపోయింది ఆల్రెడీ, అవైలబుల్గా లేదు. అండ్ ఇగో ఈ గణేష్ కూడా అయిపోయింది మొత్తానికి. ఉంది కానీ మా ఊరు తీసుకోపోలేము అసలు. మా ఊరి రోడ్లో కూడా పట్టదు అసలు గణేష్, అంత పెద్దగా ఉన్నాడు. మేము మా పొలం అమ్మాలి, ఒక గుంట అమ్మితే మాకు దేవుడు వస్తాడు. ఇక్కడ సైడ్ కూడా ఇంకోటి ఎంత మంచిగా ఉంది చూడరా ఫినిషింగ్. స్కాన్ చేసుకోండి, మొత్తం తెలుస్తాయి ఇక్కడ. సో ఇగో ఇక్కడ ఉన్న గణేష్ అయితే ఒక 2 to 3 years నుంచి ఇన్నే ఉంటుందంట మొత్తము. వీళ్ళ సింబాలిక్గా పెట్టుకురా, మరి ఎందుకు పెట్టుకున్నారో తెలియదు కానీ మొత్తం అయితే ఇక్కడనే పెట్టుకున్నారు వీళ్ళు. అంటున్నారు 2 to 3 years అని, మనకు ఎగ్జాక్ట్గా తెలియదు.
అండ్ ఇది వచ్చేసి ఏంటంటే గణేష్ సింగ్ కళాకార్ దగ్గర ఇది. ఇప్పుడు వచ్చేసి మేము ఎక్కడ పోతున్నామంటే సుందర్ సింగ్ కళాకార్. ఇదైతే ఫస్ట్ అంట ఫేమస్. సో అక్కడ పోయినాక చూద్దాం ఇక్కడ మంచిగా ఉన్నాయా అక్కడ మంచిగా ఉన్నాయా అని. అంటే దేవుడు ఎక్కడైనా దేవుడే మంచిగా ఉంటాడు కానీ డిజైన్ ఇదర్ ఆరా. సో ఇయర్ మాత్రం ఏమైందంటే మొత్తం స్టైల్ అంతా ఇక కుందన్ వర్క్ పైనే వస్తున్నాయి అండ్ పంచతో వస్తున్నాయి. ఈ టైప్ ఆఫ్ గణేష్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అన్నట్టు ఎక్కడ పోయినా. ఈసారి ట్రెండ్ అంతా అదే నడుస్తుంది, చూద్దాం ఎన్ని ఉన్నాయో ఇంకా కూడా. ఇగో ఇక్కడ ఇంకా డిజైన్ ఏంటంటే ఆ లైటింగ్ చూడండి పైన ఏది ఉండేరా ఇప్పటికెళ్ళా లేదా అని తినది. మెటీరియల్ కూడా మంచిగా ఉంది అండ్ ఇవి కూడా ఈసారి ఎక్స్టర్నల్గానే యాడ్ చేసిర్రు. జనరల్గా మనం అన్ని గణేష్లకి ఏంటంటే ఇక్కడనే ఇప్పుడు ఈ గణేష్కి వచ్చినట్టు వస్తాయి కదా, వీళ్ళు ఎక్స్ట్రాగా యాడ్ చేసిర్రు ఇవన్నీ. చలో నెక్స్ట్ అక్కడికి వెళ్దాం ఇంకా. సో ఈ థీమ్ అయితే కొత్తగానే చూస్తున్నాం మేమైతే. ఇది కూడా కొంచెం ఇట్రా ఇదంటే మనం వీడియోస్లో అన్నా చూస్తాం కానీ ఇగో ఈ థీమ్. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్, గ్రీన్ కాదు అది ఏ కలరో నాకు తెలియదు. కొంచెం చూడండి ఎంత మంచిగా ఉన్నాడు అసలు. ఇగో ఈ గణేష్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాడు. రోబోకట్స్ చూడు ఎంత ఉందో. సో గాయ్స్ ఇప్పుడైతే చూసినారు కదా గణేష్లు అయితే మామూలుగా లేవు, మస్తు పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. ఇది మా ఊర్లోకి తెచ్చి అసలుకే పట్టాయి. చూడండి నేనే ఈడ వరకు ఉన్నా అంటే ఎంత హైట్ ఉంటుందో చూడండి. ఇక మీరే అర్థం చేసుకోండి, వీడియోలో ఏర్పడతలేదు కానీ ఒకసారి విజిట్ చేయండి. టైం పాస్ అయినా సరే వర్త్ ఇచ్చినంత. సో గాయ్స్ ఇక్కడ గణేష్లు అయితే మొత్తం కుందన్ వర్క్తోనే ఉన్నాయి. ఇప్పుడైతే మేము సుందర్ కళాకార్కి వచ్చేసాం. ఇక్కడ అన్నీ సూపర్ ఉన్నాయి ఇంకా అసలు. లంబోదరుడు నిజంగానే వినాయకుడు ఎన్ని రకాలు వచ్చినా కూడా లంబోదరుడు మాత్రం లంబోదరుడిని మాత్రం ఏ టైప్ గణేష్ కూడా బీట్ చేయలేదు. ఎందుకంటే గణేష్ అంటేనే మనకు తెలుసు కదా లంబోదర అని పేరు. ఓకే ఓకే నరసింహస్వామితో ఉన్నది. అరే అది కూడా ఒకటే కదా, రైట్. అండ్ ఇగో ఇక్కడ కూడా బాగుంది. ఈ గణేష్ మొత్తం క్లాస్ వచ్చింది అసలు. మహారాజా గణేష్, మోడల్ గణేష్. మహారాజు కత్తి రాజు కదా, రాజు లెక్క ఉన్నాడు. పెట్టు అది పెట్టు. ఆల్మోస్ట్ కుందన్ అన్నాం కదా, ఇగో ఇక్కడ కూడా సేమ్ ఇట్లే ఉంది. అండ్ ఇగో ఇక్కడ ఈ గణేష్ కూడా అంతే. మ్యాక్సిమం ఈసారి ప్రతి ఒక్క గణేష్ మొత్తం సో నిజంగానే ఇది ఆర్ట్ అన్నట్టే. ఎందుకంటే అంత ఫినిషింగ్ అవన్నీ పర్ఫెక్ట్గా రావాలంటే కష్టం. ఎంత ఓపిక అంటే మామూలు ఓపిక కాదు, ఫుల్ కావాలి ఇంకా దీనికి. నిజంగానే ఇవన్నీ చూస్తుంటే డౌట్ ఏంటంటే గణేష్లు ఏమో మస్తు పెద్ద ఉన్నారు, గల్లీలు మాత్రం గింతే ఉన్నాయి. అది హెలికాప్టర్ వచ్చి తీసుకుపోతుందా ఏందో అర్థమవుతలేదు మాకు. డ్రోన్తో తీసి పక్కకు పెడతారు. డ్రోన్ 4 డ్రోన్లు అటు ఇటు పెట్టి లేపుతారేమో గణేష్ పైకి. వచ్చింది కదా ఇప్పుడు. ఓకే బ్యాక్ కెమెరా. సో గాయ్స్ చూసినట్టయితే ఈ గణేషన్కి హనుమాన్ విగ్రహం ఉంది. మొత్తం గణేష్ అయితే మామూలుగా లేవు అనుకో, కుందన్ వరకు చూడండి. మనకి అంత హైట్ వస్తుంది. సో గాయ్స్ ఇప్పుడైతే మేము వేరే షెడ్కి అయితే వెళ్తున్నాము. మొత్తం ఈ గల్లీ మొత్తం దూల్పేట్ గల్లీ అంటే మొత్తం గణేష్లే ఉంటుంది. రెడ్డి కూడా గణేష్లే, చిన్న గణేష్లు పెద్ద గణేష్లు. మొత్తం గల్లీ మొత్తం గణేష్లే ఉన్నాయి గాయ్స్ చూడండి.
స్టైల్ ఉంది గణేష్. గ్యాస్ సీనే విగ్రహం అనమాట. గణేష్లో అయితే హల్చల్ ఉన్నాయి అనుకో. ఫస్ట్ టైం దూల్పేటకి వచ్చిన, నెక్స్ట్ లెవెల్ ఉన్న దూల్పేట మొత్తం. వచ్చినందుకు నిజంగా అసలు వచ్చేటప్పుడు అయితే ఇబ్బంది అయిందండి ట్రాఫిక్ అదంతా, కానీ మేము ఆల్మోస్ట్ ఒక 130 కిలోమీటర్స్ దూరం నుంచే వచ్చినాము. కానీ ఇక్కడికి వచ్చినాక అదంతా పోయింది అన్నట్టు. ఎందుకంటే నువ్వు ఎటు దింపు గణేష్ కనిపిస్తాడు నీకు అంతే. ఒక వైబ్ ఇచ్చేసిండు మొత్తం. అండ్ చూడడానికి కూడా చాలా బాగా చేసిరు అసలు. నేను ఆల్మోస్ట్ ఒక 2016 నుంచేమో ఉంటున్నాము, కానీ ఎప్పుడు ధూళిపేట అయితే రాలేదు అసలు. ఇంకా చాలా ఏం చేశారంటే కవర్ కప్పేసి పెట్టారు, లేకపోతే మాత్రం అన్నీ చూపెట్టవచ్చు. స్టిల్ ఇంకా ఉన్నాయి, మీకు మస్తు చూపెడతాం. ఇంకా మేము వాన వచ్చినా ఏదొచ్చినా ఇన్నే ఉంటాం, చూపెట్టే వస్తాం ఇంటికి అయితే. సరే. సో గాయస్ ఇదైతే బాలాపూర్ గణేష్ అనమాట. ఇటువంటి పీసులు ఒక 10-20 దాకా ఉన్నాయి. అక్కడైతే కళ్ళు మూసుకుంటూ తెరుస్తాయి కదా, అబ్బాయి రెడీ చేస్తున్నారు అనమాట. సో గాయస్ మీరు చూడొచ్చు, అక్కడ అర్థమవుతుంది కళ్ళు మూసుకుంటూ తెరుస్తుంది. మీరు చూడొచ్చు అక్కడ గ్యాప్ కనిపిస్తుంది. ఇది బాలాపూర్ గణేష్ అనమాట. ఐస్ క్లోజ్ అయితే ఓపెన్ అయితే వైర్ ఉన్నది. మీకు లోపల నుంచి చూపిస్తాను చూడండి. ఇదిగోండి గాయస్, ఇదే అనమాట లోపల. ఇగో ఇది అదే వైరు లోపలికి అక్కడికున్నది చూడండి. లోపలికి వస్తే మస్తు భయంకరంగా ఉంటుంది. సో ఇదే అన్నమాట మొత్తానికి మహాచిత్రాలు. సేమ్ అదే అగో ఐస్ అన్నిటికీ అదే రా. ఇక్కడ కూడా చూడు గ్యాప్ క్రియేట్ చేస్తుంది. ఎట్లా పెడతారా ఆయన అందులోకి వచ్చేసిండు బయటకు. బాయ్ హాయ్ బోలో. హాయ్. క్రేజీ ఉన్నాయి. క్యా బాత్ హై అన్న. ఏమున్నాయా అన్న గణేషులు చూడు ఒకసారి. సో చూడండి మహారాష్ట్ర టైప్లో ఉందన్నమాట ఈ గణేశుడు. చూస్తే అర్థమవుతుంది మీకు ఎట్లుందో. మన ఊర్లోకి చేసే గణేశుడే పట్టాడు అసలు. సో గాయస్ మీరు చూడొచ్చు గల్లీ ఎంత చిన్నగా ఉంది, గణేశుడు ఎంత పెద్ద ఉంది. ఎట్లా అర్థమైతే లేదు. క్రేజీ అంటే క్రేజీ ఉంది. సో గాయస్ ఇదైతే వెంకటేశ్వర్ది పెయింటింగ్ నడుస్తుంది. ఇంకా ఇక్కడైతే హనుమాన్ గుడి మీకు ఎక్కుతున్నాము అందరం. నో స్కూల్ నో మమ్మీ అని ఒకసారి మమ్మీ అను డాడీ ముచ్చన్నాడు అంతే అన్నాడు బ్రో. సో గాయస్ ఇప్పుడైతే మేము పైనకైతే వెళ్తున్నాం అనమాట. పైనకి వెళ్ళి నేను వ్యూ చూపిస్తా. చలో. సో గాయస్ చూడండి ఇగో హనుమంతుని విగ్రహం ఇది. ధూల్పేట, చార్మినార్ మొత్తం అన్నీ కనిపిస్తున్నాయి. మన హనుమంతుడు. హలో గాయస్, వ్యూ ఏముంది చూడండి. అదేంటంటే లోపల క్లోజ్ అయిపోతే, క్లోజ్ అయిపోయినప్పుడు లోపల రాముడు సీత ఉంటారు, వాళ్ళని చూడొచ్చు. కొంచెం ముందుకు వస్తే కనిపిస్తుంది అది కూడా. అక్కడ కనిపిస్తున్నాయి ఇగో చూడొచ్చు. మేమైతే గణేష్ చూద్దామని వచ్చినాం. వర్షం మాత్రం మేము ఇంటికి కూడా డౌట్ నాకు తెలిసి బండి వదిలిపెట్టాలి. అసలే ఇక దూలిపెట్టడానికి తెలుసు కదా ఎట్లుంటుంది మొత్తం పడేస్తుంది. అయితే వెళ్ళిపోతున్నాం రిటర్న్ గుడి పైన పోయి. సో గాయస్ చూడండి మొత్తం ఎట్లా వర్షంలో ఆగమాగం అవుతుంది.
అన్నయ్య చేసుకున్నాడు అన్నయ్య చేసుకున్నాడు సేమ్ ఏంటంటే చిన్న కింద ఫ్లోర్లో పెద్ద గణపతి ఉన్నాయి, పైన ఫ్లోర్లో చిన్న గణపతి ఉన్నాయి. ఒక్కొక్క గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అనుకోండి. చూడండి ఇగో మొత్తం చిన్న గణేష్లు అనమాట. ఇవన్నీ చిన్న గణేష్లే. చూసేందుకంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అనుకోండి. గణేష్లో ఈ ధూల్పేట అంటేనే మేము మెదక్ నుంచి వచ్చినాం కదా, మొత్తం హల్చల్ ఉంది అనుకోండి. ధూల్పేట మొత్తం వర్షం పడుతుంది. ఒకటి బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే అలా సోలాపూర్ గణేష్ రెడీ అవుతున్నాయి. సో గాయస్ ఈ ఇయర్ సోలాపూర్ మోడల్లో ఈ గణేష్ ఫేమస్ అంట. సో గాయస్ మీ గురించి వర్షం పడుతున్నా కానీ గణేష్ల కోసం అయితే వచ్చినాం మేము చూడడానికి. ఆడ ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట, చూపిస్తాం మొత్తం. సో గైస్ ఇంకో చెట్టుకి అయితే వచ్చేస్తాం అనమాట. చూడండి క్యా బాత్ షాప్ రామందిర్ కదా వెంకటేశ్వర. ప్లీజ్ డోంట్ టచ్ ది గణేష్ హీడర్స్ అంట. ఇక వీటికి ఇన్స్టాగ్రామ్ స్నాప్స్ ఇది ఇంతమంది చూసిన గణపతి వెళ్తూ ఉన్నారన్నమాట విగ్రహం. ఇక్కడ ఈ గణేశుడు ఏంటంటే కింద మన వరల్డ్ వచ్చేసి రొటేట్ అవుతూ ఉంటుంది కింద మొత్తం. సో గాయస్ ఆడ చూడొచ్చు మొత్తం ఎట్లున్నాయంటే ఇది దీంతో ఉన్నామే బాగా పెద్ద గాయస్ చూడొచ్చు. ఏముంది చూడండి గాయస్, ఇట్లున్నాయి మొత్తం. ఎట్లున్నాయంటే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ సింహానికి చూడొచ్చు మీరు. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గాయస్ మొత్తానికి అయితే. చూసి ఇడికని చిట్టే జంగరాయి కొట్టుకోవాలనిపిస్తుంది. చలో రైట్ మరి. సో గాయస్ ఆ షెడ్లను అయితే ఇట్లున్నాయి కదా, ఇంట్లో చూద్దాం. అరే ఏముంది బ్రో ఇది గణేశుడు. అయ్యా మొత్తం వాటర్ ఫ్లవర్లో కూర్చొని చూడండి మొత్తం. ఇగో బాబా 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 సో గాయస్ ఇదంటే ఇది తిరుగుతుంది అనమాట. ఇది వాటర్ ఫ్లవర్ రొటేట్ అవుతుంది ఉంటుంది. కృష్ణ టైప్లో మస్తు ఉంది అనుకో.
ఇవి పాములతో వస్తుంది, ఇంకా వర్క్ కాలేదు ఇది. పాములతో వస్తుంది. ఊపకు ఊపకు. ఏ ఓనరే ఉదయ్. చలో రైట్ మరి బాయ్. సబ్స్క్రైబ్ సో గాయస్ చూడొచ్చు మీరు అక్కడ మెషిన్ ఉంది, ఆ మెషిన్ వెనకాల ఆడ ఫ్లవర్ వస్తుంది అనుకుంటా, మొత్తం ఆడ మెషిన్. సో ఇదైతే లైటింగ్ అయితే స్టార్ట్ చేశారు అనమాట. ఇట్లా చూడండి. సో ఇది ఇంకొక టైప్ అనమాట. ఒక్కొక్క గణేష్ నెక్స్ట్ లెవెల్. మా చిత్ర ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.